తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకురాలు, అమ్మవారి ఉపాసకులు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ, ప్రేక్షకులు కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్ లో. అందులో అడిగింది ఏమిటనంటే, పంచ అంగాలను చేయాలి అని అంటారా ఉపాసనలో భాగంగా? అవి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, వాటి వల్ల ఫలితం ఏమిటి, వీటి గురించి వివరించండి. ఇక్కడ పంచ అంగాలు అసలు ఎందుకు చేస్తాము, ఆ పంచ అంగాలు ఏంటి, ఎందుకు చేస్తాము అని అంటే, మనకి చాలామందికి అంటే జనరల్గా ఏ మనిషిని చూసినా సరే, ఈవెన్ మనం కూడా ఎప్పుడు చేసేది ఏంటి అంటే, మనకి ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి, పలానా పూజ చేస్తే నేను ఏదైనా, ఇప్పుడు హోమం చేస్తున్నాం, ఆ హోమంలో ఏదేస్తే నాకు స్పీడ్గా ఫలితం వస్తుంది, ఈ ఆలోచనలో ఉంటాం జనరల్గా. ఎందుకంటే మన కోరిక దానికి పరిష్కారం. కానీ ఏమవుతుంది అని అంటే, చాలా మంది ఏమంటారు, ఇది వేస్తే దేవత తృప్తి పడుతుంది, నీ పని అవుతుందని కూడా మనకి పూజ చేసేవాళ్ళు చాలా మంది చెప్పడం కూడా వింటూ ఉంటాం. కానీ నిజంగా ఆలోచించినప్పుడు అసలు దేవతని మనం తృప్తిపరచగలమా? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, అది విశ్వవ్యాపక చైతన్యం అని మనమే చెప్తున్నాం. మరి అంత పెద్ద చైతన్యానికి ఇంత చిన్న అన్నమో, లేకపోతే ఒక కూరో, లేకపోతే 100 అంటే 108 తామర పువ్వులో వేస్తే ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నిజంగా హ్యాపీనెస్ ఎక్కడుంది అని అడిగినప్పుడు, అది వేశాను అన్న సంతృప్తి నేను అన్న దానికి మాత్రమే వస్తుంది అక్కడ చూసినప్పుడు. అంటే ఏంటి అంటే, ఇక్కడ తృప్తి అన్నది ఎవరికి ఇవ్వాలి? తృప్తి లేనిది ఎవరికి అని ప్రశ్నించుకుంటే మనకే లేదు. ఆ లేని తృప్తిని మనకి మనం ఇచ్చుకుంటున్నాం. అందుకని ఉపాసనా విధానంలో ఏంటంటే, ఋషులు మునులు ముందే ఇవన్నీ మనం అంటే మారుతూ వస్తామని తెలుసు కదా, ఆ తెలియడం వల్ల ఏంటి అంటే, మనలో ఆ మార్పు వచ్చినప్పుడు కూడా మనం స్థిరంగా ఉండాలని చెప్పి ఆ పంచాంగాల్ని పెట్టారు. ఆ స్థిరంగా లేకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే, మీకు లలితా సహస్రంలో చూసేసరికి ఉంటుంది. ఏమని చెప్తారు అని అంటే, మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక అని. అంటే ఈ మనస్సు ఏం చేసిందిట, చెరుకు ముక్క రూపంలో పట్టుకుని ఉంది. చెరుగళ్ళ ఉంటుంది కదా అమ్మవారి దగ్గర. ఇటు వచ్చేసరికి ఏంటి, 5 పువ్వులు ఉంటాయి ఇంకో చేతిలో. ఆ 5 పువ్వులు ఏంటంటే మన పంచ తన్మాత్రలు అనే 5 సెన్సెస్, అంటే 5 తత్వాలు, మన లోపల ఉన్న 5 తత్వాలు. ఈ 5 తత్వాలు సరిగ్గా లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఈ చెరుగ్గడ అంటే ఊగుతూ ఉంటుంది అనమాట. అంటే మన మనస్సు అక్కడే ఉంది, కానీ అలా అని ఆవిడ చేతిలోనే ఉంది కదా అని ఏం చేస్తుంది, 5 తన్మాత్రల్ని సహాయం తీసుకుని దానిలో ఉండనివ్వట్లేదు. అందుకే చూడండి, చాలా మంది చెప్తారు ఏంటంటే, అసలు నేను కోపం పడాలనుకోలేదండి, ఏంటో సడన్ గా కోపం వచ్చేసింది అంటే అది వాళ్ళ కంట్రోల్లో లేదు. ఈ 5 తన్మాత్రలే. ఆ 5 తన్మాత్రలు ఏమిటి అంటే, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తృప్తిగా లేకపోతే మానవుడు అసలు ఎప్పటికీ ఎలా ఉంటాడు, ఏది ఉన్నా సరే ఏదో లేదని బాధే. సో ఈ ఉపాసనా విధానంలో ఏంటి అంటే, నాకున్న వాటిని నేను చూడాలి, లేనిది లేదని బాధపడకూడదు. ఆ స్థితికి తీసుకువెళ్ళడానికే ఉపాసన. అందువల్లే ఏం చేశారు ఇక్కడ, గంధ తన్మాత్ర అది ఎక్కడుంటుంది అంటే మన మూలాధార చక్రంలో ఉంటుంది. ఈ మూలాధార చక్రంలో ఉన్న గంధ తన్మాత్రకి ఉన్న మామూలు మూలాధార చక్రానికి ఉన్న లక్షణం అనుమానం. ఈ అనుమానం పోతేనే ఆ గంధం ఏంటి అంటే, గంధ అంటే మీకు తెలుసు హిందీలో కానీ సాంస్క్రిట్లో కానీ, గంధ అంటే చెడ్డ వాసన అని అర్థం. మరి అది సుగంధం కింద మారాలి కదా, అంటే మంచి వాసన కింద మారాలి. మన అనుమానమే చెడ్డ వాసన. మరి మంచి వాసన ఏమిటి అంటే, మన ప్రశ్న మంచి వాసన. అనుమానానికి ప్రశ్నకి తేడా ఏమిటి అని అన్నప్పుడు, అనుమానం ఏమిటి అంటే ప్రతిసారి అందరినీ అడిగి తెలుసుకో అంటుంది, అంటే బాహ్య ప్రపంచంతో లింక్ పెడుతుంది. పోనీ బాహ్య ప్రపంచంతో లింక్ పెట్టి నాకు డౌట్ వచ్చింది, నేను అడిగాను, మీరు చెప్పారు, మీకు తెలిసినంత వరకు మీరు హ్యాపీగా చెప్పారు, కానీ నా మనసుకి అది నచ్చదు. ఎందువల్ల అంటే, అనుమానం ఏమో ఇక్కడ ఉద్భవించింది, నేను జవాబేమో అక్కడి నుంచి కోరుకుంటున్నా. కరెక్ట్. ఈ నేచర్కి తగ్గినట్టు అది చెప్పలేదు. చెప్పనప్పుడు ఇది ఎప్పుడు హ్యాపీ అవ్వదు. అక్కడతో ఆగకుండా ఏం చేస్తున్నాను, ఇంకోళ్ళు ఎవరినో అడుగుతున్నా. అలా మొత్తం ఈ సృష్టి అంతటిని ఒకే అనుమానంతో తిరిగేసరికి దానివల్ల నా అనుమానంకి ఫుల్ఫిల్మెంట్ రాకపోగా, ఆన్సర్ రాకపోగా వచ్చేది ఏంటి అంటే బోల్డంత కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ వల్ల టెన్షన్ అయిపోతున్నాం. ఆ టెన్షన్ వల్ల ఏ పని కూడా మనం
సరిగ్గా చేయలేము. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అందుకే వాళ్ళు పూజా ప్రక్రియ పెట్టింది ఏంటి అంటే అన్నదానం అని పెట్టారు. అన్నదానం అంటే అర్థం ఏమిటి అంటే మనం పూజ ఏది చేసినా మన హిందూ ధర్మంలో మీరు చూస్తూనే ఉంటారు, మనం పూజకి వెళ్తే చాలు అక్కడ మనకి అన్న సంతర్పణ అని చెప్పి అన్న తృప్తి అవ్వాలి అని చెప్పి అన్నం పెట్టడం గమనిస్తాం. అది ఒక పద్ధతి అయితే, అంటే ఫిజికల్గా అన్నం పెట్టడం ఒక పద్ధతి అయితే, నిజంగా అన్నదానం అంటే అర్థం ఏమిటి అంటే మనం అలా ఫిజికల్ లెవెల్లో ఆగిపోతే అక్కడితోనే ఉంటాం. కానీ నిజమైన అన్నదానం అంటే ఏంటి ఉపాసనలో అంటే చెయ్యగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అర్థమవుతుంది అంటే అన్నదానం అంటే అసలు అన్నం పెట్టడం నీళ్ళు ఇవ్వడం కాదు, నేను అన్నదాన్ని వదిలేయడం అంటే నన్ను నేను సాక్రిఫైస్ చేయాలి, త్యాగం. ఎందుకంటే త్యాగం వల్లే తపస్సు అన్నది సిద్ధిస్తుంది. ఇక్కడ త్యాగం చేయడం అంటే ఏంటి అంటే ఒకే వస్తువు మన ఇద్దరికీ అవసరమైంది, నాకంటే ఎక్కువ అవసరం మీకు అనిపించింది అంటే అనిపించినప్పుడు అది నేను దాచే బదులు ఏం చేయాలి, మీకు ఇవ్వగలగాలి. ఆ ఇవ్వగలిగే స్థితి ఏదైతే ఉందో దాన్ని అన్నదానం అంటారు. అన్నదానం అంటే అన్నం పెట్టడం ఒక్కటే కాదు, మన ఎదురుగుండా వచ్చిన పరిస్థితికి దానికి ఆ టైంలో ఏది అవసరమో అవసరాన్ని మనం ఇవ్వగలగడం. అది ఎప్పుడైతే చేయడం మొదలెట్టామో పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం పుట్టిందే ఇంకోళ్ళకి సహాయం చేయడానికి, స్వార్థం కోసం పుట్టలేదు. అంటే ఆ నిస్వార్థం ఎప్పుడైతే వస్తుందో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే ఏది చేయాలన్నా సరే దాని మీద మనం కూర్చోవాలి అని తెలుస్తుంది. ఏకాగ్రత కూర్చోవాలి. కూర్చోకుండా ఏంటి అంటే ఇక్కడో కాలు అక్కడో కాలు వేస్తే పని అవుతుంది. మీరు ఏ పని చేసినా సరే చివరికి రోజు అయ్యేసరికి ఏం అర్థం అవ్వాలంటే మీరు ఏం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఏంటంటే ఇది ఏం చేసినా ఫైనల్గా తన వర్కే, అంటే అన్నీ మన వర్కులే కలుపుకుంటూ వెళ్ళాలి తప్ప అనవసరంగా అన్నెసరీగా అక్కర్లేని వాటిల్లో మనం తలదూర్చకూడదు. ఇక్కడ ఏంటంటే రూట్ ఒకటే, ఎప్పుడు చివర ఒకటే, కానీ చెట్లో కొమ్మలు మాత్రం మారుతాయి. కానీ నా కొమ్మ మీదే నేను ఉంటే బాగుంటాను, వేరే వాటి మీద దృష్టి వెళ్ళకూడదు. అది మనకి ఎక్కడొస్తుంది అంటే అన్నదానం వల్ల వస్తుంది. అది ఎప్పుడు వచ్చిందో ఈ అనుమానాలన్నీ ప్రశ్నల కింద మారుతాయి. ప్రశ్నల కింద ఎప్పుడు మారాయో అప్పుడు ఇంకా బయట ప్రపంచంతో మనకి సంబంధం ఉండదు. ప్రతి ఆన్సరు నేనే వెతుక్కుంటా. పైగా నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటి అంటే నేను ఇంతమందిని అడగడం వల్ల నా టైంని నేనేం చేశాను, వృధా చేసుకున్నాను. ఎందుకు వృధా చేశారండి అంటారు. అదే ఆ డౌట్ మీద నేను ఒక్క 10 నిమిషాలు కూర్చుని ఉంటే నాకు ఎప్పుడో ఆన్సర్ వచ్చేసాను. అవును కదా, ఇలా 10 నిమిషాలు చొప్పున 100 మందిని అడగడం వల్ల 100 పదులు పోయాయి. అంటే 1000 నిమిషాలు నేను వృధా చేశాను. అదే కనుక ఓ 10 నిమిషాలు పావుగంట ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ అవునేమో కానీ నా ప్రశ్నకి మాత్రం డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. అంత టైం అయితే గ్యారంటీగా వేస్ట్ అవ్వదు. ఈ రెండు మనకు అర్థమవుతాయి. ఎప్పుడైతే అర్థమైందో ఇంకా మనం ఏం చేస్తాము అని అంటే చాలా ముందుకు వెళ్తాం. పైగా ఉపాసనలో ఏంటి అని అంటే చాలా 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 మార్పు రావాల్సిన ఫస్ట్ విషయం పేరేంటి అంటే వాక్, మాట్లాడటం. ఎందుకంటే ఈ మాటలో చాలా మృదుత్వం ఉండాలి. ఎందువల్ల ఉండాలి అంటే ఉపాసన బలం తెలిసేదే మాట వల్ల. అదే కదా బయటికి తెలుస్తుంది. అందులో ఫస్ట్ వాక్ ఎక్కడ అంటే వాక్ అంటే మనం ఏంటి, ఇది ఒకటే మనకు కనిపిస్తుంది కమ్యూనికేషన్, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. కానీ ఇది మంచిగా రావాలంటే లోపల ఇంకా 3 కమ్యూనికేషన్స్ ఉంటాయి, జరగాలి. అవి కరెక్ట్ గా జరగాలి. ఏంటమ్మా అవి? ఆ ఫస్ట్ కమ్యూనికేషన్, ఫస్ట్ వాక్ ఏంటి అంటే పరావాక్కు అని పిలుస్తారు. అది మూలాధార చక్రంలోనే ఉంటుంది. ఎప్పుడైతే మీకు అనుమానాలు ఉన్నాయో మీరు వీళ్ళందరినీ అడుగుతున్నాను అనుకుంటున్నారు కానీ మీ కమ్యూనికేషన్లో తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఏం చెప్పినా డౌట్గానే చెప్తాం. అవును, మీరు కరెక్ట్గా చెప్పరు. చూడండి, చాలా మందిని మీరు చూస్తే ఒక మాట మాట్లాడుతూ చాలా నెమ్మదిగా మాట్లాడుతూ సడన్ గా కట్ చేస్తారు అక్కడ అన్నెసరీగా. ఆ కట్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ ఏంటో అర్థం అవదు. కరెక్టే, అంటే ఫ్లో ఉండదు. ఆ ఫ్లో ఏదేదో మాట్లాడుతున్నాడు, పైగా ఒకదానికి లింక్ లేకుండా. అలా ఉండకూడదు ఎప్పుడు. అంటే మనం ఒకటి మాట్లాడామంటే దాని గురించే పూర్తిగా ఆ ఫ్లో ఏదైతే ఉందో ఆ క్లారిటీ ఉంటుంది చూసారా, అది పరావాక్కులో వస్తుంది క్లియర్గా. అంటే మనం ఏం చెప్తున్నాము అన్నది చాలా క్లియర్గా. ఆ చెప్పే వాక్ ఎక్కడుంది అంటే మూలాధారంలో ఉంది. అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైతే ఇది డౌట్స్ ప్రశ్నలు అయ్యాయో, ప్రశ్నకి మీరే ఆన్సర్ వెతుక్కున్నారో మీకు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది.
మీ ప్రశ్నకు మీరే ఆన్సర్ వెతుక్కున్నారు కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో మీరు చెప్పింది ఎలా ఉంటుంది? స్టాంప్ స్టాంప్ వేసినట్టే లెక్క. ఎందుకంటే నాకు తెలుసు, ఇంక మార్పు ఏమీ లేదు అందులో. ఇది పరావాక్కులో వస్తుంది. అందుకని అన్నదానం చేయమన్నారు. అన్నదానం అంటే నన్ను నేను వదలటం, అంటే నేను అన్న దేహభ్రాంతి వదిలేసి అక్కడ ఆ టైంకి ఏది అవసరమైతే అది చేస్తూ వెళ్ళడం, అది అన్నదానం. అంటే అది ఎప్పుడైతే చేయడం మొదలెట్టామో మనలో ఉన్న డౌట్స్ అన్నిటికీ మనమే ఆన్సర్స్ వెతుక్కుని పూర్తి క్లారిటీతో పరావాక్కు చాలా. అందుకే పరా ప్రత్యస్థితి రూప, మన లెవెల్ ఏంటి నాలెడ్జ్ అన్నది పరావాక్కే చెప్తుంది. సో ఆ పరావాక్కు బాగుపడితేనే మన మాటల్లో క్లారిటీ అన్నది వస్తుంది. అక్కడ ఈ వాక్కు ఈ గంధం మారతాయి అన్నదానం ద్వారా. ఇంకా రెండోది వచ్చేసరికి ఇక్కడ మాట ఎందుకు మారాలండి అంటారు. క్లియర్గా ఉపాసనలో మాట ఎందుకు మారాలి అంటే ఇంక ఈ సృష్టిలో ఏ జీవరాశికి లేనిది మానవుడికున్నది మాట్లాడడమే. ఇదొక్కటే మనకున్న స్పెషల్ క్వాలిటీ. ఆ స్పెషల్ క్వాలిటీ దేవుడు ఎందుకు ఇచ్చి పంపించాడంటే మనకి మేధస్సు అన్నది ఉంటుంది. ఆ మేధస్సుతో ఏంటి అంటే నాకు తెలియంది నేర్చుకోవడానికి, నాకు తెలుసున్నది చెప్పడం కోసం. అంటే నాకు ఏదైనా నాలెడ్జ్ ఉంది, అది మీకు చెప్పాలి. మళ్ళీ నాకు ఏదో తెలియదు, అది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. కానీ మానవుడికున్న గొప్ప లక్షణం ఏమిటంటే ఈ రెండింటిని తప్ప అన్నిటికీ మాట వాడతాడు. కరెక్ట్ కదా. అంటే ఏది నేర్చుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు నేర్చుకోవడం ఇష్టం ఉండదు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటే నేను తక్కువ అనుకుంటారేమో అని నాకు తెలుసు అనే భావన. ఎవరికైనా చెప్పాలనుకున్నారనుకో వాళ్ళు నాకు కాంపిటీషన్ అయిపోతారేమో అని భయం. ఈ రెండింటి మధ్యలో అంటే అహంకారం మమకారాలు అనుకోండి, లేకపోతే అహంకారం ఆత్మన్యూనతాభావం అనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఏమవుతారు అని అంటే వాళ్ళు ఎప్పుడూ ఎదగకుండా అలా ఉండిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఎదగాలి అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు నుంచి నేర్చుకోవాల్సిందే. ఆ విద్యార్థి దశ ఉండాలి ఎప్పుడు. అందుకే విద్యార్థి. అందులో ఎప్పుడు అభ్యాసకుడు అని అన్నారు. అంటే టీచర్ని అభ్యాసకుడు అని ఎందుకన్నా ఎప్పుడు నేర్చుకునేవాడే. అవును. అందుకే ఉపాధ్యాయుడు. చెప్తున్నా సరే మళ్ళీ అధ్యయనం చేస్తూనే ఉండాలి. కాబట్టి అసలు వచ్చిన వాడు అన్నవాడు ఎవరూ లేడు, అన్నీ నేర్చుకోవాల్సిందే. అది మనకి పరావాక్కులో అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో మన మాటలో క్లారిటీ అన్నది వస్తుంది. క్లారిటీ ఎప్పుడు వచ్చిందో అప్పుడు రెండో తన్మాత్ర. ఇక్కడ రెండో తన్మాత్ర వచ్చేసరికి రస తన్మాత్ర అంటారు. అది స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది. ఆ రస తన్మాత్ర ఏంటి అంటే మన శరీరంలో 6 రకాల రసాలు ఉన్నాయని మనకి తెలుసు. ఈ 6 రసాలు ఏంటి అని అంటే లవణం, మధురం, మీకు తెలుసు కదా. ఈ లోపల ఇవెందుకు అంటే మనం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనే 5 ఉన్నాయి, తెలుసు కదా. ఈ జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే మంచిని చెడుని లోపలికి తీసుకెళ్తాయి. పొట్టలోకి వచ్చేసరికి మనం ఏమనుకుంటున్నాం, తిన్నది డైజెస్ట్ అవుతుంది అంటే మనం అనుకుంటున్నది అన్నం తిన్నది ఒకటే అనుకుంటున్నాం. కానీ కాదు, చూసింది, విన్నది, మాట్లాడింది అన్ని లోపలికి వెళ్తాయి, మంచిలు చెడులు. అదేం చేస్తుంది, మంచిని పైకి పంపిస్తుంది, చెడుని కిందకి పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విన్నదైనా మనం ఆలోచించినప్పుడు మంచిని పైకి పంపిస్తేనే మంచిగా ఆలోచిస్తాం. అయ్యేసరికి ఈ రసాల పని ఏంటంటే మంచిని చెడుని విడదీయడం. అయ్యేసరికి ఇక్కడ ఏమైంది, స్వాదిష్టాన చక్రానికి వచ్చేసరికి దీనికి కంపారిజన్ అనే ఒక లక్షణం వచ్చింది. ఈ కంపారిజన్ వల్ల ఏంటి అంటే సృష్టిలో ఉన్న ప్రతి దాంతోనూ పోల్చుకుంటున్నాం. ఎప్పుడైతే అన్నిటితోనూ పోల్చుకోవడం మొదలు పెట్టామో మనం ఏమనుకుంటున్నాం, వాటితో పోటీ పడుతున్నా, వీటితో పోటీ పడుతున్నా, అన్నిటితో పోటీ పడుతున్నా. ఈ పోటీ పడడం వల్ల చెడు ఎక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోవాలో కర్మేంద్రియాల ద్వారా మళ్ళీ అట్నుంచే చెడు. ఎందుకంటే మీరు కంపారిజన్తో వదలటం లేదు, కాంపిటీషన్కి వెళ్తున్నారు, కాంపిటీషన్తో వదలటం లేదు, దానికి జలసీ అని వస్తుంది. ఆ తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ అక్కడికి వస్తున్నాయి. ఎప్పుడైతే వచ్చాయో చెడు ఎక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోవాలో అక్కడి నుంచి చెడు పైకి వస్తుంది. దానికి తోడు ఏంటి అంటే ఇక్కడ 72,000 నాడులు కలిసే 3 ప్రదేశాలు. ఒకటి ఇక్కడ, 2 హార్ట్లో, 3 స్వాదిష్టాన చక్రంలో. సో 72,000 నాడుల్లోకి చెడు అన్నది ఎక్కుతుంది. ఇక్కడ నాడులు అంటే చిన్న చిన్న ట్యూబులు అని అర్థం. గొట్టానికి 2 వైపులా మూసేస్తున్నాం. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఈ రసాలు అయితే పెరుగుతున్నాయి, లేకపోతే తగ్గిపోతున్నాయి. ఈ పెరగడం తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మనకి తెలుసు జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులు ఏమిటి అంటే మధురం పెరిగింది అనుకోండి హై షుగర్ అంటున్నారు, తగ్గితే లో షుగర్ అంటున్నారు. లవణం పెరిగితే హై బీపీ అంటున్నారు. లేకపోతే అలాగే ప్రతి దానికి అంటే ఒక రసానికి 2 జబ్బులు చెప్పిన
12 జబ్బులు, వాటికి పిల్లలు మనవలు అలా పుట్టేసి టీబీలు, క్యాన్సర్, పెరిగిపోతున్నాయి. గోల్డ్ వచ్చేసాయి, చెప్పుకోలేనన్ని జబ్బులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఓన్లీ వన్ కంపారిజన్ అనే లక్షణం వల్ల. అది వస్తుందని ముందే తెలుసు కాబట్టి ఋషులకి మునులకి ఇక్కడ తర్పణము అని చేయమన్నారు. తర్పణము అంటే అర్థం ఏమిటి అంటే మంత్రం చదివి తర్పయామి అంటున్నాం. మంత్రం ఆ దేవతను ఏమడుగుతున్నావు? గణపతి చదివానుకో, గణపతి తర్పయామి అని అంటే నాకు తృప్తి ఇవ్వి అని అడుగుతున్నాం. ఆ తృప్తి ఇవ్వి అని ఎలా అడుగుతున్నాం అంటే ఒక తమలపాకు మీద వినాయకుడిని పెడుతున్నాం, పసుపు వినాయకుడిని వేసి దానిపైన తర్పయామి అని చెప్పి పోస్తే ఆ పసుపు ఏమవుతుంది? కరిగిపోయి శుభ్రంగా పసుపు నీళ్ళ కింద మారుతున్నాయి. ఇక్కడ దాని అర్థం ఏమిటి అంటే మనకి ఎప్పుడైనా జబ్బు వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 మందులు ఇస్తారు. మీరు చూస్తే ఒక మందుని యాంటీబయాటిక్ అంటారు, 2వ మందిని ఎనర్జీ టాబ్లెట్ అంటారు. అంతేనా? ఇక్కడ జరుగుతున్నది అదే. ఆకంటే పత్రహరితం, దానిపైన పసుపు అంటే యాంటీబయాటిక్, వాటర్ అంటే ఫ్లోయింగ్ ఎనర్జీ. ఎక్కడైనా మురికి పడితే ఏం చేస్తున్నాం? శుభ్రంగా ఏం చేస్తున్నాం. అది మంత్రంతో చేయడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న ప్రతి గొట్టము ఎప్పుడైతే క్లీన్ అవుతుందో అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే నేను ఈ సృష్టిలో ఎవరితో కంపేర్ చేయక్కర్లేదు, నాలో ఉండాల్సిన ప్రత్యేకత నాలో ఉంది. ఎందుకంటే పక్క వాళ్ళని చూడడం నా బలహీనత, నన్ను నేను చూసుకోవడం నా బలం అని తెలుస్తుంది. నా స్ట్రెంగ్త్ నా లోపలే కదా ఉన్నది, మనకే తెలియాలి. అది ఎప్పుడైతే అర్థమైందో నాలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో అప్పుడు దాంతో మనం ముందుకు వెళతాం. అది తర్పణం నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వచ్చిందో, ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తేనే జబ్బులు తగ్గుతాయి. ఈ కామక్రోధ లోపమోహమద ఆశ్చర్యాలు తగ్గితేనే ఈ తర్పణం ద్వారా అది ఎప్పుడైతే జరిగిందో, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ తర్పణం, భావోద్రేగాలు పోతేనే భావస్థితి అన్నది వస్తుంది. లేకపోతే మరుగుతున్న నీళ్లున్నాయి, మన మొహం చూసుకోవాలనుకుంటున్నాం, ఎలా కనిపిస్తుంది? ఈ లోపలంతా మరిగిపోతుంది మనలో ఉన్న ఎమోషన్స్తో. ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉంది, అప్పుడు మీరు నిజం నాకు కనిపించరు కదా. అదే నేను బ్లాంక్గా ఉన్నాను అనుకోండి, మీరు నిజంగా నాకు కనిపిస్తారు. అంటే మీరు ఏం చేసినా నాకు తప్పే అనిపిస్తుంది కోపం ఉన్నప్పుడు. అదే ప్లెయిన్గా ఉన్నప్పుడు మీరు ఏం చేసినా ఏమనిపించదు. ఏంటో తెలుసుకోవాలి అంతే. ఇక్కడికి వచ్చేసరికి అది అర్థమవుతుంది. అంటే మరుగుతున్న నీటిలో ఏ విధంగా అయితే మన మొహం కనిపించదో అదే విధంగా ఎమోషన్స్ ఉన్న లోపల నిజాన్ని చూడలేము. నేను చూడడానికి వెళుతున్నది నిజాన్ని కదా, అందుకని తర్పణం చేయడం ద్వారా నిజాన్ని చూడగలుగుతా. అంటే భావస్థితి అంటే ఏంటంటే ప్రతి దాంట్లోనూ కూడా నేను పూజిస్తున్న దేవతని అనుభవించడమే. ఆ స్థితి తర్పణం వల్ల వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్తే దాన్ని రూపతన్మాత్ర అని పిలుస్తారు. అది మణిపూర్ చక్రంలో ఉంటుంది, నాభిలో. ఈ రూపతన్మాత్ర అంటే ఏంటి అంటే ఫస్ట్ రూపతన్మాత్ర గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఇంకో వాక్కు కూడా ఉంటుంది, 2వ వాక్కు. దాని పేరు పశ్యంతి వాక్కు అని అంటారు. ఈ పశ్యంతి వాక్కు ఎప్పుడైతే ఇక్కడ ఉందో ఈ రూపతన్మాత్ర ఫస్ట్, అసలు రూపతన్మాత్ర అంటే అర్థం ఏమిటో చెప్పుకుందాం. నార్మల్గా ఎవరికి పూజ చేసినా సరే అందరికీ దేవుడు రూపం చూడాలంటే ఇష్టం, అంతే కదా. అసలు దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అంటే తెలుసో తెలీదు. కొంతమంది ఏం చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అమాయకులు చిన్నపిల్లలం కదా అందరం, ఎప్పుడు చూడాలనుకుని సరదాగా వెళుతున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు అసలు దేవుడికి రూపం లేదు, నిరాకారం అంటారు. ఇంకో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు దేవుడికి రూపం ఉంది, సాకారం అన్నారు. కానీ మళ్ళా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అసలు సాకారమా నిరాకారమా? కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏంటి అన్నది అర్థం అవనప్పుడు ఏంటంటే ద్వైతమా అద్వైతమా అన్న దాని మధ్యలో ఎప్పుడు మనకి బాధ. ఎందుకంటే అది రూపం ఉందా రూపం లేదా, ఈ రూపం ఉందా రూపం లేదా అని అన్న దానికోసమే వాళ్ళు హోమం అన్నది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోళ్ళ అనుభవం ఏం చెప్పినా సరే గాలి ఉందా అని అన్నారనుకో, మిమ్మల్ని ఉందండి అంటారు. మీరు చూపించు అన్నాను అనుకోండి, అసలు అది మీరు ఎలా చూపిస్తారు? ఎందుకంటే మీరు అనుభవించింది మీరే అనుభవించగలరు తప్ప నాకు చూపించలేరు. నేను అనుభవిస్తే నాకు కనిపిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి ఆ అనుభవం రావాలనే వీళ్ళు హోమం పెట్టారు. ఆ హోమం అసలు మనకి అనుభవం ఎందుకు రాదు అంటే ఈ మణిపుర చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే భయం. ఈ భయం ఏమిటి అని అంటే అసలు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఏమైంది, చక్కగా కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు హాయిగా గడిపినప్పుడు లోపల ఉన్నంతసేపు అసలు ఏం అనిపించలేదు. ఎందుకు అంటే అమ్మతో మనకి కనెక్షన్ ఉంది, హాయిగా 9 నెలలు అంత చీకట్లో చిన్న పొట్లో ఆనందంగా గడిపేశాం. ఎందుకు అంటే తల్లి నాతో ఉంది అని. తీరా 9వ నెల అయ్యాక బయటికి పంపారు,
అమ్మకి బిడ్డకి ఉన్న సంబంధమే కట్ చేశారు. కట్ చేసేసరికి నేను వచ్చింది ఏమి అమ్మ పొట్ట లాంటి చిన్న ప్లేస్ కాదు, ఇంత పెద్దది. లోపల్లా చీకట్లేదు, ఇంత వెలుగు. ఈ వెలుగు ఇంత పెద్ద దాంట్లో ఏంటి అంటే ఈ లోపలంతా మురికి వాటరు ఇలా ఉంది. ఈ బయటకు వచ్చేసరికి డ్రైగా ఎలాగో ఉంది, క్లీన్గా. ఇవన్నీ కాకుండా కొత్తగా పుట్టినందుకు చూడడానికి ఆకారాలు వచ్చాయి. ఇవేవి మనం చూడలే లోపల. ఒక్కసారి ఇన్ని చూసేసరికి ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒక్కదాన్నే అని భయం వేస్తుంది. ఆ భయం మనతో పాటు ఎదుగుతూ ఉంటుంది. అది పోతే తప్ప మనం భావస్థితి అంటే పూర్తిగా దేవుణ్ణి అనుభవించలేము. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, హోమంలో చూస్తే మీరు నెయ్యి వేస్తారు, పేలాలు, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, ఇంకా బోళ్ళని. ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు అని అంటే ఈ ఆవాలు, నువ్వులు, తామర గింజలు, తామర పువ్వులు ఇవన్నీ మన లోపల ఉన్న భయాలు. ఈ నెయ్యి దేనికి ప్రతీక అంటే భయం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు నాకు భయం వేస్తోంది, నా భయం మీకు కనిపించకూడదు అన్నప్పుడు గొప్పలు చెప్పడం మొదలెట్టేస్తున్నాం, పైకి కవరింగ్ చేస్తున్నాం. ఆ కవరింగే అహంకారం. నా ఒరిజినల్ అనుకో, అసలు నేను మీకేం చెప్పక్కర్లేదు కదా. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఒరిజినాలిటీ లేదు, మిస్ అయినట్టే. సో ఈ భయం వల్ల అహంకారం వస్తుంది. సో అందుకని చెప్పేసి అహంకారాన్ని కూడా వేస్తున్నాం. వేయడం వల్ల అగ్నిలో ఏది వేసినా సరే మీరు చూస్తే మొత్తం అంతా బూడిదైపోతుంది. అవునా? మీరు ఏదైనా వేయండి, ఒక తలుపునేసినా బూడిదవుతుంది, ఒక కుర్చీనేసినా పైగా దానికి ఉన్న బూడిదంటే ఏంటి, ఆకారాన్ని మార్చేస్తుంది. మనం వేసిన ఆకారం అలా ఉండట్లే. పైగా అగ్నికి ఉన్న రెండో లక్షణం ఏంటి అంటే కనెక్ట్ చేస్తుంది. అంటే అది ఒక చోట అంటుకుంటే అక్కడ ఆగదు, అలా పక్కన అంటించుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దానికి కనెక్షన్ అన్న లక్షణం ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మీరు ఏం వేస్తున్నారు, భయం, అహంకారం ఎప్పుడైతే వేస్తున్నారో మొత్తం బూడిదైపోయేసరికి ఇక్కడ ఏమొస్తుంది, ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలెడుతుంది. దాన్ని ధైర్యం అంటారు. లేకపోతే విభూది అంటే తేజస్సు అని అర్థం. ఎందుకంటే బూడిద ఎప్పుడైతే మంత్రంతో కలుస్తుందో అది విభూది కింద మారిపోతుంది, మనలో తేజస్సు అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే తేజస్సు అన్నది పెరిగిందో అప్పుడు దేవుడు అంటే ఏంటో నిజంగా అర్థమవుతుంది. ఫస్ట్ దానికి తోడు ఏంటి అంటే మనం ప్రకృతిలో ఉన్న ప్రతి దాంతోనూ కనెక్ట్ అవ్వడం మొదలెడతాం. అదే అహంకారం పోవడం అంటే. ఇప్పుడు మీరు ఎక్కువ నేను తక్కువ అన్నది అహంకారం, మీరు నేను ఒక్కటే అన్నది సమానత్వం, అంతే. ఇంకా అందులో ఏం ఉండదు కదా. సో అది వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే అప్పుడు అర్థమవుతుంది అసలు దేవుడికి రూపం ఉందా లేదా. రూపం ఉందా లేదా అంటే ఏమిటి అంటే, ఒక గ్లాస్ తీసుకున్నాం, అందులో నీళ్లు పోసాం అనుకోండి, నీటి ఆకారం ఏమిటి అని అంటే ఏం చెప్తున్నాం, గ్లాస్ ఎలా ఉందా అలా. బాటిల్లో వేస్తే బాటిల్ ఆకారం చెప్తాం, కానీ ఒరిజినల్ గా వాటర్కి ఆకారం ఉందా, పాత్రను బట్టి ఆకారం మారిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాగా ఈ హోమం ద్వారా ఆత్మశక్తిని పెంచుకుంటారో వాళ్ళ ఆకారాన్నే దేవుడి ఆకారం కింద నిర్ణయిస్తున్నారు. అంటే దేవత అన్నది ఒక శక్తి, ఆ శక్తిని ఎవరిలో పోసుకుంటే వాళ్ళలా కనిపెడతారనేది అంతే. అందుకనే ఏంటంటే హిందూ ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అంటారు. హిందూ ధర్మం నేర్పింది ఏంటి అంటే ప్రతి కనిపించే ప్రతి దాంట్లోనూ దైవత్వం ఉంది అని తెలుసుకోవడమే హోమము. ఫస్ట్ అది తెలియాలి. ఇప్పుడు మీలో దేవుడు ఉన్నాడని నేను చూడాలి అంటే ఎవరిలో దేవుడిని చూసుకోవాలి, ఫస్ట్ నాలో నేను చూసుకోవాలి. ఎందుకంటే నాలో నేను దేవుడిని చూస్తేనే మీరు దేవుడు అని నేను ఒప్పుకుంటా, లేకపోతే ఒప్పుకోలేము. ఈ టేస్ట్ అంటే ఇప్పుడు స్వీట్ గా ఉందని ఎలా తెలుస్తుంది, మనం ఫస్ట్ తింటేనే కదా. అవును, టేస్ట్ చేయాలి ముందు. అలాగే ఇక్కడ ఆ ఆకారం నేను అనుభవించగలిగితే మీరు కూడా దేవుడే అని చెప్పేసి అర్థమయ్యే స్థితి, అది హోమం మనకిస్తుంది. అప్పుడు అహంకారం పోతుంది. అహంకారం ఎప్పుడైతే పోయిందో భయమును పశ్యంతి వాక్కులో ఫుల్గా ఏమొస్తుంది అంటే కమాండ్ వస్తుంది. ఓకే, ఏంటి అంటే మనం చెప్పింది అంటే పూర్తిగా కమాండ్ గా చెప్పగలుగుతాం. అంటే మనకున్న జ్ఞానాన్ని ఖచ్చితంగా చెప్పగలిగే స్థితి ఏదైతే ఉందో అది పశ్యంతి వాక్కిస్తుంది. లేకపోతే అప్పటి వరకు అహంకారంతో కూడిన మాటలే వస్తాయి. అంటే ఏం చెప్పినా ఇక్కడ ఏంటి అంటే మానవుడికి చాలా చిన్న లక్షణం ఒకటి ఉంటుంది. అదేంటి అంటే వాళ్ళ జ్ఞానం కంటే వాళ్ళు చేస్తున్న పని కంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో అది ఇక్కడే ఈ మణిపూర్ చక్రంలోనే ఉంటుంది. ఆ ఏది ఏంటి అంటే ఎప్పుడైనా ఐడెంటిటీ అంటే మన గురించి మనం కాదు,
మనం చేస్తున్న పనే మన వైపు. అదే కదా ఆత్మతో దేవత ఎప్పుడైతే అనుసంధానం అయిందో ఆ దేవత గురించి తప్ప ఇంకోటి మనం మాట్లాడలేం. మీరు అన్నమాచార్యుల వారి గురించి విన్నప్పుడు చూడండి, రాజుగారు వచ్చి ఆయన మీద పాటలు రాయమంటాడు, అంత బాగా రాశారు మీరు వెంకటేశ్వర స్వామి మీద అంటే ఆయన ఒకటే చెప్తాడు, ఏంటి అంటే నారాయణుని పొగిడినోడితో నరుడిని పొగడలేను అని చెప్తాడు. ఆ మాట అంటారు. అంటే అంత ఖచ్చితంగా చెప్పగలిగే స్థితి ఏదైతే ఉందో అది పశ్యంతి వాక్కు మనకిస్తుంది. అంటే మనకేమీ భయం లేదు, ఎందుకు అంటే ఆవిడతోనే మనకుంది. అక్కడ రాజని ఆయన భయపడలే, చెప్పగలిగాడు. ఎందుకు అంటే ఆ ఖచ్చితమైన మాట ఎక్కడ ఉంటుంది అంటే 2వ వాక్కులో ఉంటుంది. ఇది ఎప్పుడైతే మారిందో అప్పుడు రూపం మనకు అర్థమైపోయింది. దేవుడు సాకారమా నిరాకారమా అంటే మామూలుగా దేవుడు అన్నది ఒక శక్తి, ఆ శక్తిని ఎవరిలో పోసుకుంటే వాళ్ళలా కనిపిస్తుంది. పాత్రను బట్టి దైవత్వం అది ఏదైతే ఉందో అది హోమంలో మనం తెలుసుకుంటాం, అది రూపతన్మాత్ర. ఎప్పుడైతే ఇది తృప్తిగా ఉందో ఇంకా అహంకారం లేదు, భయం లేదు, అంతా ఎవరు అంటే అమ్మే అని అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థం, ఎందుకంటే అప్పటి వరకు ఏమనిపిస్తుంది అంటే చూడండి నేను బాగా మాట్లాడుతున్నాను, నేను బాగా పూజ చేస్తున్నాను, లేకపోతే నేను బాగా ఈ పని చేయగలను, నేను బాగా వంట చేయగలను, లేకపోతే నేను బాగా తొడవగలను, ఏదో అలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకటే ఆ తర్వాత ఏం తెలుస్తుంది అంటే లోపల ఆ శక్తి చేయిస్తేనే నేను చేస్తున్నాను అని ఎప్పుడు అర్థమైందో ఇంకా మన గురించి మనం ఏమి చెప్పడానికి లేదు అక్కడ. ఎందుకంటే మనం ఏమి చేయట్లేదు, జస్ట్ ఇది ఎందుకు అంటే ఇటు అటు అది అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత ఇంకా అసలు ఎక్కువ మాట్లాడడానికి ఏమీ లేదు అని తెలుస్తుంది. ఇక్కడ తెలిసిన తర్వాత అప్పుడు మధ్యమా వాక్కు, ఇక్కడ ఉన్న వాక్ అనాహత చక్రంలో ఉన్న వాక్కు పేరు మధ్యమా వాక్కు, ఇక్కడ ఉన్న తన్మాత్ర పేరు స్పర్శ తన్మాత్ర. ఇక్కడ చేసే పూజా విధానం పేరు యంత్ర పూజ అని చేస్తాం. ఈ యంత్రాలకు పూజ ఎందుకు చేస్తాము? స్పర్శ అంటే చాలా ప్రతి మనిషికి, అసలు మానవుడైతే చాలు స్పర్శ అంటే చాలా ఇష్టం. అంటే దేన్నైనా మనకి తృప్తి కలగాలి అంటే టచ్ చేస్తేనే తృప్తి కలుగుతుంది. చూడండి, అందుకే స్పర్శ దర్శనాలు అని ఉంటాయి. దేవుణ్ణి ముట్టుకుంటేనే మనకి ఇష్టం, ముట్టుకోకపోతే మనకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే అక్కడ వరకు వెళ్ళాక మరి దేవుణ్ణి ముట్టుకోకపోతే భావన ఉంటుంది. అప్పుడు దాన్ని అలా ముట్టుకుంటే ఏం వచ్చింది అన్నది పక్కన పెడితే వస్తుంది, ఏది వస్తుంది అంటే తప్పకుండా వస్తుంది. కానీ ఆ ముట్టుకోకపోతే మాత్రం మనకి డిస్సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే మనం స్పర్శతోనే పుట్టాం కాబట్టి. ఎందుకంటే తల్లి నీ లోపల అంతా స్పర్శే. తీరా బయటకు వచ్చిన తర్వాత కూడా అమ్మ ఫస్ట్ చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ స్పర్శ ద్వారానే మన తల్లిని మనం గుర్తిస్తాం. ఎందుకంటే మన కళ్ళు కనిపించవప్పుడు, చెవులు పనిచేయం, నోరు మాట్లాడలేం. ఇలాంటి స్థితిలో కూడా జస్ట్ ఆ స్పర్శ ద్వారానే ఇది అమ్మ ఇక్కడ నాకు సెక్యూరిటీ అని చెప్పేసి మిగతా అన్ని చోట్ల భయపడినా ఏడుస్తున్న వాళ్ళని కరెక్ట్గా ఆవిడ తీసుకోగానే ఏడుపు ఆపేస్తాం. ఎందుకు అని అంటే ఆ స్పర్శే మనకి మొదల నుంచి ఇంపార్టెంట్. సో అలాంటి స్పర్శ దేవుడితో ఉంటేనే మనం హాయిగా ఉంటాం. దేవుడితో స్పర్శ మరి ఎలా వస్తుంది? అందుకని వీళ్ళు ఏం చేశారు, యంత్రానికి పూజ చేయడం ద్వారా ఈ యంత్రానికి ఎంత బాగా పూజ చేస్తామో అంత బాగా ఏమవుతుంది అని అంటే అక్కడ ప్రతి యంత్రంలోనూ, అంటే ఈ యంత్రం ఆ యంత్రం అని ఏ యంత్రానికి పూజ చేసినా సరే ప్రతి యంత్రంలోనూ ఋషులు మునులు పెట్టింది ఏంటి అంటే సూర్యశక్తిని పెట్టారు. ఎప్పుడైతే సౌరశక్తి అందులో ఉందో మీరు యంత్రానికి పూజ చేయడం ద్వారా సూర్యుడి యొక్క శక్తి వచ్చి మీ అనాహత చక్రంలో కలుస్తోంది. అదే కదా హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఎప్పుడైతే హృదయంలో సూర్యుడి యొక్క శక్తి కలిసిందో మన ప్రాణశక్తి అన్నది పెరుగుతోంది. ఎప్పుడైతే ప్రాణశక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుందో మన లోపల, ఆ మొదలు పెట్టినప్పుడు అయ్యేది ఏంటి అని అంటే ప్రాణశక్తి ఎంత బాగా పెరుగుతుందో అప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే, అంతర్ముఖ సమారాధ్య అంటే ఏంటి, ఆత్మవిద్య అంటే ఏంటంటే దేవుడు అంటే అసలు ఎక్కడో లేడు, ఎక్కడున్నాడు అంటే నా ప్రాణం రూపంలో అలాగే నా లోపలే ఉన్నాడు. అంటే దేవుణ్ణి అందుకే అంతర్ముఖ లోపలి చూడు బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు కదా. అంటే లోపలే ఉన్నది దేవత, బయట లేదు. బయట మనం ఎప్పుడు బయట చూసినంతసేపు అసలు ఏం కనిపించదుట, అంటే సుదుర్లభ అసలు కనిపించను అని చెప్పింది. కానీ ఎప్పుడైతే నీ లోపల నువ్వు చూసుకుంటావో అప్పుడు దర్శనం అవుతుంది. ఆ దర్శనం అన్నది ఇక్కడ యంత్ర పూజ ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే యంత్రానికి ఎంత బాగా పూజ చేస్తామో అంత బాగా మనలో ఉన్న ప్రాణశక్తి అన్నది పెరగడం మొదలుపెట్టి దేవుడు ఎక్కడున్నాడో మనకు క్లియర్గా
అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో ఇక్కడ మధ్యమా వాక్కు అన్నది ఉంటుంది. మధ్యమా వాక్కు అని దాన్ని ఎందుకంటారు అని అంటే, ఫస్ట్ ఈ వాక్కులో ఏం తేడా వస్తుంది అంటే చాలా స్మూత్, అంటే మృదుత్వము అన్నది వస్తుంది. అంటే పక్క వాళ్ళని హట్ చేసి లక్షణాలన్నీ పోతాయి. జస్ట్ ఏంటంటే మరి ఇక్కడ వచ్చింది అమ్మ శక్తి కదా, అందుకని మొత్తం అందరూ పిల్లల్లాగే కనిపిస్తారు. అందరితో బుజ్జగించి మాట్లాడడం అన్నది ఇక్కడి నుంచి కరుణ రసం అన్నది గుండెల్లోంచి వస్తుంది. అది యంత్ర పూజ ద్వారా మనకు వచ్చేది. దీనికి మధ్యమ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఏమిటి అంటే, పశ్యంతి పర, ఈ 2 వాక్కులు ఉన్నాయని కూడా మనకి తెలియదు. అంటే మామూలుగా ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఉన్నాయి, అంతకుముందు మనకు తెలియదు మామూలుగా. రెండోది ఏంటి అంటే, అసలు మనం ఎప్పుడు వాటిని వినం, చూడం. మన మాటలో ఆటోమేటిక్గా వస్తున్నాయి, అవి కూడా ఇది అది కలిసిపోయాయి కాబట్టి అది ఆ మాటలని కూడా మనకి తెలియదు నిజం చెప్తే. అంటే వినని చూడని 2 మాటల్ని లాస్ట్ వాక్ వైఖరి వాక్ మనం వింటున్నాం, చూస్తున్నాం, పలానా వాళ్ళు మాట్లాడుతున్నారని చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడేవన్నీ మన చెవులకి అర్థమవుతున్నాయి. అంటే ఇది వినేది చూసేది, ఈ రెండింటిని సెంట్రలైజ్ ఏదైతే చేస్తుందో అదే మధ్యమ. అంటే రెండింటిని ఏం చేస్తుంది, అనుసంధానం చేస్తుంది. ఇక్కడ ఏం ఉండకూడదు, ఎమోషన్స్ ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, ఇక్కడి నుంచి వచ్చే మాటలు ఈ ఎమోషన్ కూడా కలిపి అప్పుడు బయటకు వస్తుంది. అందుకే చాలా మంది అసలు పక్క వాళ్ళని హట్ చేయడమే ముఖ్య ఉద్దేశం కింద వెళ్తూ ఉంటుంది మాటలతో అసలు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే, యంత్ర పూజ ఎంత చేస్తామో అంత కామ్నెస్ అన్నది వచ్చేస్తుంది. ఎందుకంటే తల్లి శక్తి, సూర్యుడి శక్తి అంటే ఏంటి, ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి. సూర్యుడు ఎప్పుడైతే హృదయంలో ప్రవేశిస్తాడో హృదయంలో ఉన్న దోషాలన్నీ పోయి అమ్మ శక్తి అలా ప్రాణశక్తి పెరగడం మొదలు పెడుతుంది. అది ఎంత బాగా పెరుగుతుందో అంత అమ్మతనం అన్నది గుండెకి వస్తుంది. గుండెకి వచ్చినప్పుడు ఇంకెవరిని మనం అసలు ఒక్క మాటతో కూడా బాధించలేం. వాళ్ళకి ఇవ్వగలిగితే హ్యాపీ, లేకపోతే కామ్, అంతే. అది నేర్పిస్తుంది అక్కడ. ఎప్పుడైతే అది వచ్చిందో ఈ యంత్ర పూజ ద్వారా ఇంకా ఫైనల్గా 5వ తన్మాత్ర, ఇదేంటి అంటే శబ్ద తన్మాత్ర అంటారు. ఈ తన్మాత్ర ఇక్కడ ఉన్న వాక్కు పేరు వైఖరి వాక్కు, ఆ చక్రం విశుద్ధి చక్రం. ఇక్కడ చేసే పూజ ఏంటి అంటే జపం. ఈ జపం ద్వారా ఏమవుతుంది అంటే, ఇవన్నీ బాగున్నా సరే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. అందుకే శివుడిని గరళకంఠుడు అని పిలుస్తారు. గరళకంఠుడు అంటే అర్థం ఏమిటి, ఫస్ట్ మేరు పర్వతం చిరికారట, అందులోనేమో విషం వచ్చిందిట, ఆ విషం ఎవరు తీసుకోకపోతే స్వామి తీసుకున్నాడు కాబట్టి గరళకంఠుడు అన్నది. మనం ఇంతకీ ఆ మేరు పర్వతం ఎక్కడుందండి అంటే, మనం వెన్నుపూసే కొండల్ని శక్తితో చిలికారు. చిలికినప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ చూడండి, మీరు ఎప్పుడైనా పాలన చిలికారనుకో, ఆ తర్వాత ఏమొస్తుంది, వెన్న వస్తుంది, అది నెయ్యి అవుతుంది, ఇలా అన్నీ జరుగుతున్నాయి కదా. అదే విధంగా మనం ఎప్పుడైతే సాధన మొదలు పెట్టామో అదే మేరు పర్వతాన్ని చెదకడం అంటే, ఆ సాధన మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్ట్ మనలో ఉన్న చెడ్డ లక్షణాలే బయటకు వచ్చేస్తాయి, అదే విషయం. ఆ చెడ్డ లక్షణాలు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాయో, విషం అంటే అసలు ఇక్కడున్న చెడు ఏంటి అని అంటే, దాని పేరు ఏంటి అంటే ఐడెంటిటీ. ఈ శరీరం ఎప్పుడు ఒకటే కోరుకుంటుందిట, అదేమిటి అంటే ఐడెంటిటీ. ఇక్కడ గరళకంఠుడు అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన కంఠంలో విషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనందరి కంఠాల్లో ఉన్న విషయాన్ని ఆయన కంఠంలో దాచుకున్నాడు. ఇక్కడున్న ఐడెంటిటీ పోవాలి. ఆ ఐడెంటిటీ పోవాలి అంటే, ఈ విషం పోవాలి అంటే మనకేం రావాలి, అమృతం రావాలి. ఆ అమృత, అందుకే చూడండి మీకు ఏమంటారు, విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ త్రిలోచన, కట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన్న ప్రియాత్వక్స్త, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి, సమృతాఢాకినీశ్వరి. దాని అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఆ పశుత్వం పోవాలి అంటే పాయసాన్నం అంటే ఏంటంటే అమృతం పోయాలి, పాలు పోయాలి. అప్పుడు ఏమొస్తుంది, అమృతాది మహాశక్తి, సమృతాడాకిని అంటే అమృతతుల్యమైన మాటలు అప్పుడే వస్తాయి. ఈ పశుత్వం ఉన్నంత, అంటే ఐడెంటిటీ అన్న పశుత్వం ఉన్నంతసేపు అవి రావు. అది పోవడానికి వీళ్ళు ఏం చేశారు, జపం అని పెట్టారు. జపం అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ గణపతి మంత్రం అంటున్నాం, గణపతి మంత్రంలో ఇన్ని అక్షరాలు 28 అక్షరాలు ఉన్నాయంటున్నాం. ఈ 28 అక్షరాలని కలిపితే ఈ గణపతి ఆకారం వచ్చింది
అని చెప్పి ఎవరు ఐడెంటిటీ చేశారు? ఋషులు మునులు. వాళ్ళు కొన్ని అంటే ఏంటి అంటే ఏ మంత్రం కానివ్వండి, ఏ మాట కానివ్వండి, లేదా మన ఇద్దరం మాట్లాడుకుంటాం, లేదా ఒక సినిమా వాళ్ళు ఏ మాటలు మాట్లాడుకున్నా సరే, అది ఆధ్యాత్మిక అనుకోండి, మామూలు అనుకోండి, లేకపోతే ఏదో దెబ్బలాటలు అనుకోండి, లేదా మంత్రం అనుకోండి, ఏది మాట్లాడినా సరే ఈ 51 అక్షరాలు తప్పితే 52వ అక్షరం ఏమీ లేదు. ఇందులోనే ఈ అక్షరాలు అటు ఆ అక్షరాలు ఇటు తిప్పి మాట్లాడుకుంటున్నాం మనందరం. అంటే ఆ 51 అక్షరాలు ఎంత గొప్పవి అంటే అక్షరము అని అందుకే అన్నారు. అంటే క్షరము లేనిది. క్షరం లేదు అంటే చావు లేదు. చావు ఎక్కడుండదు అంటే అమృతం ఏది తీసుకుంటుందో అక్కడ చావు ఉండదు. అంటే ప్రతి అక్షరం ఏమిటి? అమృతమే. అంటే మాట్లాడితే చాలు అమృతం వచ్చేస్తుంది. దానికి తోడు ఏంటంటే 51 అక్షరాలు మళ్ళీ ఎక్కడున్నాయి? మీరు ఏ అక్షరం మాట్లాడినా సరే ఈ నేలకి కదులుతూ ఉంటుంది మీరు చూస్తే. అంటే అయితే ఇటు పడుతుంది, లేకపోతే ఇటు పడుతుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇవన్నిటి వల్ల ఏంటి అంటే టేస్ట్ అనే దాన్ని అర్థమై అంటే నేలకి ఎందుకు కదులుతుంది అంటే మనలో ఉన్న టేస్ట్. ఎందుకు టేస్ట్ పోవాలి? రుచి. ఆ రుచి వల్లే మనకి ఏమొస్తుంది అంటే లిమిటేషన్ వచ్చేస్తుంది. అంటే మనం లిమిట్ చేసేసుకుంటున్నాం. ఎంతో గొప్పగా వ్యాపించాల్సిన మన టేస్టులతో మనం లిమిట్ అయిపోతున్నాం. అవును. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఎంత బాగా మంత్ర జపం చేస్తామో ఆ మంత్ర దేవత యొక్క ఆకారం మన సూక్ష్మ దేహంలో పడుతుంది. ఎలాగా అంటే 51 అక్షరాలు కదా, ఆ 51 అక్షరాల్లో ఫస్ట్ 16 విశుద్ధి చక్రం దగ్గర ఉంటాయి. అంటే ఆహ నుంచి అహా వరకు, తర్వాత కా నుంచి టమ్ వరకు అనాహత చక్రంలో ఉంటాయి. మణిపురి చక్రానికి వచ్చేసరికి డమ్ నుంచి పమ్ వరకు ఉంటాయి, అంటే 10. ఇక్కడికి స్వాదిష్టానానికి వచ్చేసరికి 6 ఉంటాయి, బం భం మం యం రం లం. తర్వాత మూలాధారానికి వచ్చేసరికి వం శం షం సం. ఇక్కడికి వచ్చేసరికి 4 అక్షరాలు, ఇక్కడికి వచ్చేసరికి 3 అక్షరాలు హం లం క్షం. మొత్తానికి 51 అక్షరాలు. ఈ 51 అక్షరాల్లో మీరు మంత్రంలో ఏ అక్షరాలు చదివితే ఆయా ప్రదేశంలో ఏమవుతుంది? మార్పు వస్తుంది. అందుకే దాన్ని అక్షరమాల. అమ్మవారి చేతిలో, సరస్వతి చేతిలో అక్షరమాల. ఆ 51 ఏమవుతుంది? అందుకే మాతృకావర్ణ రూపిణి. మాతృకావర్ణ రూపిణి అంటే ఏంటంటే ఈ లెటర్లో ఏది చదివినా సరే ఆ రూపం ఎక్కడ ఏర్పడుతుంది? హృదయంలో ఏర్పడుతుంది. అందుకే అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వల అక్షమాల. అది ధరారుధిర సంస్థ. అంటే అక్షమాల పట్టుకుని ఉంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఈ లోపల చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో ఏమవుతుంది? గొంతులో ఉన్న విషం కాస్త అమృతం కింద మారుతుంది. ఎప్పుడైతే మారిందో శబ్ద తన్మాత్ర, ఆ శబ్ద తన్మాత్రలో ఏంటి అంటే ఇంకా ఐడెంటిటీ అస్సలు లేదు. ఆ ఐడెంటిటీ అంటే అర్థం ఏమిటి అంటే ఈ శరీరానికి సంబంధించిన ఐడెంటిటీ కాదు, మనం చేస్తున్న పనే మన ఐడెంటిటీ. వర్క్ అది ఏదైనా కానివ్వండి. ఆదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మీరు ఏ పని చేస్తే అదే దేవుడు. దేవుడు అంటే పూజ అంటే ఏంటి? మీరు చేస్తున్న పని భక్తిగా చేయాలి. అది అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఏ పని చేసినా సరే ఇష్టంగా భక్తిగానే చేయాలి. అది ఈ పని ఆ పని అని ఉండదు. మీరు ఇష్టంగా కనుక ఆ పని చేస్తే డెఫినెట్గా మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ అన్నీ సాధించేస్తారు. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఏంటి అంటే ఎప్పుడైతే అది అర్థమైందో మన కమ్యూనికేషన్లో అసలు ఇంకా ఏమీ బాధ ఉండదు. హాయిగా ఫ్రీగా హ్యాపీగా చెప్పగలుగుతాం. దానికి తోడు ఇక్కడ ఈ 4 ఈ పంచతన్మాత్రలు ఎప్పుడైతే శుద్ధ అవుతాయో అప్పుడు అసలు మాట్లాడడం ఎలాగా అని మళ్ళీ ఎందుకు అనంటే మన మాటలోనే తేడా రావాలి. పరావాక్కు మన నాలెడ్జ్ని చెప్తోంది, క్లియర్గా చెప్పమని చెప్తోంది. పశ్యంతి వాక్కు నీ గురించి నువ్వు ఎక్కువ చెప్పకు అని చెప్తోంది. అంటే నువ్వు 100 మాటలు మాట్లాడితే 100 కూడా నీ కోసం ఉండకూడదు. 99, 98 కాదు, 100 నీ కోసం ఉండకూడదు. తర్వాత 3వ వాక్కు మధ్యమ వాక్కు మృదువుగా మాట్లాడు, అంటే కరుణ. ఎప్పుడు అవతల వాళ్ళని ప్లీజింగ్గా మాట్లాడాలి తప్ప ఆర్డర్ వేయకూడదు. 4వ వాక్కు ఏం చెప్తుంది అంటే మనకి జనరల్గా ఏంటి అంటే మనం మాట్లాడింది అందరూ వింటున్నారా లేదా అని చూడడం చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం నేర్పిస్తుంది అంటే అసలు మనం మాట్లాడింది ఎవరో వింటున్నారా లేదా మనకు అసలు అది మన బిజినెస్ కాదు. కానీ నేను మాట్లాడిన ప్రతి అక్షరం మాత్రం నేను విని తీరాలి అని చెప్తుంది. అంటే ఇన్నర్గా మనం వింటూనే చెప్పాలి. అది వైఖరి వాక్కు యొక్క గొప్పతనం.
ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నది మీరు వింటున్నారో ఇంక తప్పులు మాట్లాడరు. అది ఇక్కడ నేర్చుకుంటాం ఈ పంచ తన్మాత్రల ద్వారా. ఎప్పుడైతే నేర్చుకున్నామో ఆటోమేటిక్గా ఈ 5 సెన్సెస్ తృప్తి పడతాయో దేవత యొక్క రూపాన్ని ఖచ్చితంగా మన లోపలే మనం చూడగలుగుతాం. అంతేకాకుండా ప్రకృతి మొత్తం ఆ దేవత యొక్క స్వరూపమే అని అర్థమవుతుంది. అది ఈ 5 అంగాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉపాసనలో. అంటే ఉపాసన చేసామన్నట్టుగా కాకుండా కూలంకషంగా ఈ విషయాలు తెలుసుకుంటేనే మేబీ ఎవరైతే ఇప్పుడు సాధన ప్రారంభిస్తారో, అమ్మవారు ఉపాసన చేస్తారో ఇవి చాలా ఉపయోగపడతాయి. అమ్మా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.